చెప్పండమ్మా. భయ్యా, మాది మిలిటరీ కుటుంబం. 16 సంవత్సరాల క్రితం నా భర్త కార్గిల్ వార్లో చనిపోయారు. ఆయన ధైర్య సాహసాలకి మెచ్చి ఊరి చివరి గవర్నమెంట్ ఒక 12 ఎకరాల స్థలం కేటాయించింది. అది బాగా డెవలప్ అవడంతో కొందరు దాన్ని ఆక్రమించుకున్నారు. అడ్డెళ్లిన నా అల్లుణ్ణి కూడా లాక్కెళ్ళిపోయారు. అలాగా? మరి పోలీసులు వాళ్ళు? మసీదును ఆక్రమిస్తేనే పోలీసులు ఎమ్మెల్యేలు నోరెత్తడం లేదు భయ్యా. ఊరేమన్నా గొడ్డుపోయిందా? ఆ ఫైల్ ఇటీ అమ్మా. ఒక్కొక్కడికి కోర్టులో తాట తీస్తాను. వాడి పేరేంటన్నారు? మసూద్ పెహల్వాన్ భయ్యా. ఇది తీసుకోమ్మా. చూడమ్మా, నేను కాదు కదా, ఈ స్టేట్లో ఇంకెవ్వరూ ఈ కేసు వాదించలేరు. దయచేసి వెళ్ళిపోండి. మీరే అలా అంటే ఎలా భయ్యా? అది కాదు. అరే, నా భర్తను చంపేస్తారు, మీరే కాపాడాలి భయ్యా. ఒక్కడున్నాడమ్మా. లేమ్మా, శ్రీపతి అని ఒక లాయర్ ఉన్నాడు. వాయిదాలు అడగడం తప్ప వాదించడం అస్సలు రాదు. కానీ అతని వల్లే మీ పని అవుతుంది. ఇంతవరకు అతను కోర్టులో గెలిచింది లేదు, కోర్టు బయట ఓడింది లేదు. దానికి కారణం అతనికి ఒక కొడుకున్నాడు. మనిషి స్టైలిష్గా ఉంటాడు కానీ టెర్రరిస్ట్ కన్నా డేంజర్ అమ్మా. మీ కేసులో న్యాయం ఉందంటే చాలు, న్యాయం జరిగిపోద్దంతే. కానీ ఆ న్యాయం కోర్టులో ఉండదు, వాడు కొట్టే షాట్లో ఉంటుంది. ఒక్కసారి దిగితే పొలిటికల్ లీడర్ అయినా సరే, రౌడీ షీటర్ అయినా సరే, లా అండ్ ఆర్డర్ అయినా సరే, ఢీ కొట్టాలన్నా పడగొట్టాలన్నా వాడే సరైన. ఏం పర్వాలేదమ్మా, మా వాడు ఒక్కసారి దిగితే మొత్తం క్లియర్ చేసేస్తాడు. అమ్మని దెబ్బడింది, ఇంకెవడాపుతాడు? భయ్యా, వాళ్ళకి అల్లా అన్నా నమాజ్ అన్నా రెస్పెక్ట్ లేదు, చంపేస్తారు.
ఏరియాకి వచ్చి నా బ్యాక్గ్రౌండ్ టచ్ చేస్తావు. బ్యాక్గ్రౌండ్ నీ మీద దెప్పట్ట నాపిందా, నువ్వు కింద పట్ట నాపిందా, నీ గోబ్బాలు కొట్ట నాపిందా, బ్లడ్ రాట నాపిందా? ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నోడైనా దెబ్బ పడితే అబ్బా అనాల్సిందే. నెప్పికి ఏజ్తో ఎంఎస్తో సంబంధం లేదు. బ్యాక్గ్రౌండ్ చెప్తే కన్నా అక్కడికి మెంటలు. అయ్యో అమ్మా పెద్దవారు, ఏం భయపడద్దమ్మా, ఉంటాను. నాన్న చెప్పలేను తగలేదుగా. ఏం లేదు బాబా, తగిలినా నువ్వు చెప్పను. నాకేంటి బాబా ఏది అలా. బాబా వీళ్ళేంటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నిజమేనా గురుగారు? అయ్యా, చేతులు కాళ్ళు లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారంటే ఇక్కడ. అమ్మవారి మీద ప్రమాణం చేసి మాట తప్పారనుకో ఏదో ఒకటి పోతుంది బాబు. పదండి. ప్రమాణం చేయాల్సింది నువ్వే కదా నాయన. రా నాయన రా. అబ్బా బకరాని ఏం కనిపెట్టారు గురుగారు? అనుభవం నాయన, 20 ఏళ్ళ అనుభవం. భక్తికి భయానికి తేడా తెలియదు. పెళ్లి కాకముందు ప్రతి ఒక్కడు హీమెన్ సూపర్ మేనే, పెళ్ళి అయ్యాక డాబర్ మ్యానే. ఊపుకుంటా తిరుగుతుంటారు. దా నాయన దా, ప్రమాణం చేస్తూ గాని రానా దా. రండి. ఈడేమిటే మొహం అట్ట పెట్టుకొస్తున్నాడు. నేను చెప్పినట్టు చెప్పు బాబు. చెప్తా. ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ నా భార్య నా కాబోయే భార్య చెప్పినట్టు వింటూ, నా భార్య నా కాబోయే భార్య చెప్పినట్టు వింటూ ఏ గొడవలకి వెళ్ళను. ఏ గొడవలకి వెళ్ళను. మనుషులు వచ్చారండి. తనని చెప్పడం ఏంటి? నాలుగు రోజుల నుంచి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చావు కదే, ఎవరు కాపాడతారు? అమ్మవారికి గొర్రెను మేకను బలిస్తారు, నేను కనెపులేని బలిస్తున్నా. రేయ్ డప్పులు కొట్టండ్రా, కొమ్ము బుర్రలు దండ్రా, గుడి మొత్తం కంపించాలా. నరికై వదులు, చెయ్యొద్దులు, వదులు. నాకు అర్థమైంది.
నీకు భయం పోవాలి. నీకు నేనుంటే ధైర్యమే కదా. చూడు, నన్నే చూడు. చూడు, చూస్తూనే ఉండు. చూడు. 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 భయపడకో. దాన్ని వదిలిపెట్టను. గాజులు దొరుకున్నా కదా. నువ్వు ధనుష్తో పెట్టుకుంటున్నావు. నిన్ను వేటాడి వెంటాడి చంపుతాడు. బార్డర్ లో ఎప్పుడు రాని వైబ్రేషన్ ధనుష్ గారి పేరు చెప్తుంటే నాకు ఇప్పుడు వస్తుందిరా. నేను చెరువులో మొసల్లాంటి వాడిని. ఒక్కసారి ఏదైనా నాది అనుకుంటే ఆ ఏనుగు వచ్చినా వదిలిపెట్టను, ఆ దేవుడు వచ్చినా వదిలిపెట్టను. జాను నాది. ఇప్పటిదాకా అక్కడుంది, ఇప్పటి నుంచి ఇక్కడ ఉంటుంది. దమ్ముంటే టచ్ ఏమను. వాడి ప్లేసు, వాడి అబ్బా కుర్చీ, ఒంటి మీద పంచి కూడా మిగలదని చెప్పు కొడుక్కి. క్షణం క్రితం వరకు గొడవలే వద్దనుకున్నా, కానీ అదే అమ్మవారి సాక్షిగా ఇప్పుడు ప్రమాణం చేస్తున్నా. వాడి వేటకి నా దాటికి, వాడి గ్రూపుకి నా ఊపుకి, వాడి పవర్కి నా పొగరికి మధ్య వార్ డిక్లేర్ చేస్తున్నా. ఎనీ టైం, ఎనీవేర్, ఎనీబడీ, నేను రెడీ.